తర్వాత ఆర్టికల్ మనకొచ్చేసి ఇంపార్టెంట్ సూర్యుడికి. మనకు తెలుసు సూర్యుడిలో మనకి కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. ఆ కేంద్రక సంలీన చర్య జరగడం వల్ల అందుకే ఆ యొక్క చర్య జరగడం వల్లే మనకి ఆయనలో ఎక్కువ శక్తి అనేటటువంటిది విడుదల అవుతుందనమాట. అది మెయిన్ కారణం. ఈ యొక్క శక్తికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే హైడ్రోజన్, హీలియం ఈ 2 అణువులు కలిసి మనకి ఈ యొక్క శక్తిని కంటిన్యూస్‌గా ఉత్పత్తి చేస్తాయి. దాన్నే కేంద్రక సంలీనం అంటాము లేదా ఫ్యూజన్ అని అంటామనమాట. అది ఇంపార్టెంట్. అయితే దానికి ప్రతిసృష్టిగా ఆయనలో జరిగేటటువంటిది అదే రియాక్షన్ ఇక్కడ ఉపయోగించి చైనా వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద అయస్కాంత క్షేత్రాన్ని అయితే తయారు చేశారు. ఇది దాదాపుగా మనకిదో సూపర్ కండక్టింగ్ సూపర్ కండక్టింగ్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్‌గా ఇది ఈ యొక్క అయస్కాంత క్షేత్రం అనేటటువంటిది పనిచేస్తుంది. ఇది దాదాపుగా మనకు 582 టన్నులైతే ఉంటుంది. 21 మీటర్ల పొడుగైతే ఉంటుంది. తద్వారా మనకి ఇదేం చేస్తుందంటే కంటిన్యూస్‌గా ఎనర్జీ శక్తినైతే ఉత్పత్తి చేస్తుంది. దాన్ని అన్నిటికి మనం వాడుకోవచ్చనమాట. అది మెయిన్ థీమ్. 2037, 30 కల్లా మేము తయారు చేస్తామని చెప్తున్నారు. ఆ ప్రయోగం అయితే సక్సెస్‌ఫుల్‌గా వీళ్ళు చేయగలిగారనమాట. ఈ యొక్క కండక్టింగ్ మెటీరియల్ ద్వారా మనకేంటంటే ఎనర్జీ అనేటటువంటిది చేయగలిగారనమాట ఉత్పత్తి. అయితే ఎవరెవరు చేశారంటే మనకి చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి అయితే చేసింది. అది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి తెలుసు. ఫ్రాన్స్‌లో అయితే మనకి స్పెయిన్‌లో కార్చిచ్చు అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఫ్రాన్స్‌లో చూడొచ్చు అడవి ఎలా తగలబడిపోతుందో. లాండెస్ అడవి ప్రాంతం కాలిపోతుంది. దాదాపుగా ఫ్రాన్స్‌లో అయితే మనకి 420 చదరపు కిలోమీటర్లు పోయింది. స్పెయిన్‌లో అయితే 1,25,000 ఎకరాలైతే పోయిందనమాట. దాదాపుగా 240 విలాస భవనాలైతే మనకి నేలమట్టమయ్యాయని ఇక్కడ మనకు అర్థమవుతుందనమాట. ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఇక్కడ మనకి గ్లోబల్ వార్మ్ అనేటటువంటిది జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. జోహో అప్లికేషన్ అయితే మనకు ప్రారంభం చేస్తున్నారు. మనకిక్కడ మెయిన్‌గా లేసా గిల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు ఇక్కడ. ఈ యొక్క జోహో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో మనకి వాళ్ళు కంటిన్యూస్‌గా మనకి సేవలు అందిస్తారు. వాళ్ళకి ఎనలేనటువంటి ప్రెషర్ ఉంటుంది. అందులోను భాగంగా వాళ్ళకి జ్యుడిషియల్ ఆఫీసర్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేటటువంటి అప్లికేషన్‌ను మనకిక్కడ హైకోర్టులో ప్రాంగణంలో ప్రారంభించారనమాట. ఎవరు? మన చీఫ్ జస్టిస్ అయినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి లేసా గిల్ గారు. ఇది మన న్యాయమూర్తులకైతే ఉపయోగపడుతుంది. ఎవరెవరి ఆధ్వర్యంలో? ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే జోహో. వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులకి వైద్య సదుపాయం కల్పిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి రిలయన్స్‌కి సంబంధించినటువంటి భూ కేటాయింపులైతే వివరాలు ఇవ్వండి అని హైకోర్టు కోరుతుంది. ఎందుకంటే విజయనగరం జిల్లాలో మనం భూమి కేటాయించాం. ఆ తదుపరి అక్కడ పరిసర ప్రాంతాలు భోగాపురం అయితే తూర్పు అయితేనేమి, పశ్చిమ గ్రామాల్లో అయితేనేమి, ఇక్కడ మనకి గిగా స్కేల్ ఏఐ డేటా సెంటరు, అలాగే కేబుల్ ల్యాండింగు ఇటువంటివి ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది రిలయన్స్‌కి కేటాయించాం. అయితే పూర్తి వివరాలు ఇమ్మంటున్నారనమాట. ఎందుకంటే ఒక అభ్యర్థి పిల్లేశారు. దాని గురించి విచారణ జరుపుతుంది. తర్వాత వచ్చేసరికి ఆర్‌బీఐ దగ్గర మనకి 880 టన్నులైతే బంగారం ఉంది. ప్రస్తుతానికి 880 టన్నులైతే ఉంది. అది ప్రీవియస్ ఇయర్‌తో పోల్చుకుంటే 0.94 అప్రాక్సిమేట్‌లీ 1% ఎక్కువ అని చెప్తున్నామనమాట ఇక్కడ. ఆర్‌బీఐ రిపోర్ట్ అయితే చేసింది. ఒకరు అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్థిక మంత్రి అయితే చెప్తున్నారు. మనకి ఎల్‌పీజీ అనేటటువంటిది ఏం చేస్తున్నామంటే ఎక్కువగా పశ్చిమాసియా దేశాల నుంచి అయితే మనం దిగుమతి చేసుకుంటున్నాం 90%. అయితే అమెరికా ఏమంటుందంటే మా నుంచి 25% దిగుమతి చేసుకోండి అని అంటుంది. ఎందుకంటే వాళ్ళతో మనకి వాణిజ్య లోటు అనేటటువంటిది ఎక్కువ ఉందనమాట. అంటే వాణిజ్య లోటు అంటే ఏమిటంటే మనం వాళ్ళకు పంపించిన దానికి ఎక్కువ. మనం ఎగుమతి చేసేది వాళ్ళకి ఎక్కువ. వాళ్ళ నుంచి మనం దిగుమతి చేసుకునేది తక్కువ. అందుకే వాళ్ళు ఈ యొక్క ప్రపోజల్ పెట్టారు. దానికి మనం ఒప్పుకున్నాము. టెండర్‌లు పిలుస్తాము. 1, 2 నెలల్లో టెండర్‌లు పిలిచి ఇప్పటికి ప్రస్తుతానికైతే 95,000 కోట్లయితే మనకి వాళ్ళకి మనకి లోటు ఉందనమాట. సుమారు మనకి
ఇంతవరకు వాణిజ్యం ఇంత జరుగుతుంది 95,000 కోట్లు. దీన్ని 2030కి 2,35,000 కోట్లకి పెంచగలిగారు. అప్పుడే వాణిజ్య లోటు తగ్గుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సరే అన్నాము. మొత్తానికి వాళ్ళ నుంచి అయితే దిగుమతి చేసుకోవడానికి రెడీగా ఉన్నామనమాట. జూన్‌లో చూసుకుంటే మనకి పారిశ్రామిక ఉత్పత్తి అనేటటువంటిది 7.3% అయితే ఉన్నది. అందులో భాగంగా మనం ఇక్కడ చూసుకుంటే పనితీరు ఇది ఎప్పటి నుంచి ఆర్థిక సంవత్సరం మొదలైన నుంచి ఇయర్ తీసుకుంటున్నాం. ఏప్రిల్, మే ఇది ఎన్నోది జూను. ఏప్రిల్‌లో అయితే మనకు 5% నమోదైంది. అయితే ఇదేంటంటే సవరించినటువంటి బేస్ ఇయర్ మార్చాం కదా మనం 22, 23కి మార్చాము. దానికి అనుగుణంగా అయితే ఈ యొక్క కాలిక్యులేషన్స్ చేస్తున్నాము అని చెప్పారు. ఎవరు రిలీజ్ చేశారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వారు, అదే జాతీయ గణాంక కార్యాలయం వారైతే విడుదల చేశారు. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే టోటల్‌గా మనకి 21 రంగాల్లో మనకి సానుకూలంగా మనకు 19 రంగాలైతే ఉన్నాయి. మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాయన్నమాట. ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే టాప్ 3 చూసుకుంటే మొట్టమొదటి విద్యుత్ మ్యానుఫ్యాక్చరింగ్ పరికరాల తయారీ అయితే ఎక్కువుంది 34%. తర్వాత వాహనాలు 17%, ఆహార ఉత్పత్తులు 10%. ఈ మొదటి 3 స్థానాల్లో ఇవి నిలిచాయన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా బయో రెమిడియేషన్ ప్రత్యామ్నాయ జీవ పర్యావరణ వ్యవస్థని సమతుల్యం చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ. ఏంటంటే లిథియం బ్యాటరీలు రీసైకిల్‌కి అనమాట. బ్యాటరీస్ ఉంటాయి కదా మనకి ఆల్రెడీ పాడైపోయినవి. అందులోన లిథియంను వెతికి తీయడానికి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సూక్ష్మజీవులని ఐడెంటిఫై చేయండి. ఈ సూక్ష్మజీవుల్ని పంపిస్తున్నాం. ఎవరిని ఐడెంటిఫై చేయమని? లిథియంని ఐడెంటిఫై చేయండి అనేసి. దీన్ని ఏ ప్రాసెస్ చెప్పుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో? బయో రెమిడియేషన్ అని చెప్పుకున్నాం. ఇది ఒక ప్రత్యామ్నాయ మనకి వనరుగా చెప్పుకోవచ్చు. సూక్ష్మజీవులని బయో అంటే సూక్ష్మజీవులు. వీటిని ఎవరితో జత చేస్తున్నాం? బయో టెక్నాలజీ సాంకేతికతను జోడించి సూక్ష్మజీవులను ప్రేరేపించడాన్ని మనం బయోటెక్నాలజీ అని అంటామనమాట. అదేవిధంగా బీటీ కాటన్ అందులో కూడా ఒక సూక్ష్మజీవిని ప్రేరేపిస్తాం. అలా ఇక్కడ రీసైక్లింగ్ ప్రక్రియలో ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. అది గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి సంస్థలు ఎవరెవరు? ఆత్రియా సంస్థ, విశ్వవిద్యాలయం వారు, అలాగే బ్యాటరీ రీసైక్లింగ్ సంస్థ అయినటువంటి మినిమైన్స్ క్లీన్ టెక్ సొల్యూషన్స్ వీళ్ళిద్దరూ ఈ యొక్క ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. తద్వారా మనకేమవుతుందంటే వ్యర్థాలు కూడా మనకి బాగా ఉపయోగపడతాయన్నమాట అని చూసుకోవచ్చు. చంద్రుడి పైన మనం 2050, 40 కల్లా మనం ఏంటంటే కాలనీని ఏర్పాటు చేసుకోవాలి. అందుకు సందర్భంగా మనకేంటంటే సిమెంట్ కావాలి కదా! దానికి సంబంధించి ఒక ప్రయోగం అయితే మనం చేశాము. దానికి సంబంధించి ఇప్పుడు చంద్రుడిపై ఉన్న మట్టి ఏమంటామంటే మనం రెగోలిత్ అంటాం. అదే మట్టి ఇక్కడ కూడా మనం డెవలప్ చేసి కృత్రిమంగా ఆ మట్టిని తయారు చేసాం. లెగోలిత్ అనేటటువంటి మట్టిని. అందులో మనం ఏంటంటే దానికి మనం ఇదిగోండి ఈ ప్రాసెస్ ద్వారా ఎల్‌హెచ్‌ఎస్ అలాగే బీపీ1 ఈ 2 రకాలైనటువంటి పదార్థాలను మనం యాడ్ చేసి స్పేస్‌లోకి పంపించాం. ఈ పదార్థాలను ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపించాం. దీని అర్థం ఏంటి? సూర్యుడి మీద మనకు చంద్రుడి మీద మనకు వాతావరణం ఉండదు కదా! ఆ మట్టికి. అటువంటి మట్టినే మనం డెవలప్ చేయాలి కాబట్టి అంతరిక్షంలోకి పంపించాం. అక్కడ ఏ వాతావరణం ఉండదు కదా! తద్వారా ఆ మట్టిని 6 నెలల తర్వాత కిందకి తీసుకొచ్చాం. సేమ్ రిజల్ట్ ఉందన్నమాట. మారలేదు. అంటే ఆ మట్టిని మనం వాడొచ్చు. అదే మట్టిని ఇదిగో ఇలా మనం చంద్రుడి మీద డెవలప్ చేయడానికి ఉపయోగిస్తాము అని చెప్తున్నారనమాట. సేమ్ ప్రాసెస్. ఇది మనకు మంచిదే. చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. రాష్ట్రానికి సంబంధించి మనకి కొంతమంది ఎంపీలు అడిగితే మనకి రాష్ట్రం యొక్క స్టేటస్ ఇచ్చారు. 6,45,000 కోట్లయితే మనకు అప్పు ఉందని చెప్తున్నారు. జీఎస్‌డీపీ ఎంత ఉంది ప్రస్తుతానికి? 17,62,000 కోట్లయితే ఉన్నది. తలా ఎంత సంపాదిస్తున్నామంటే 2,94,000 అయితే సంపాదిస్తున్నాము. ఇది ఇప్పుడుకి సంబంధించి 2026 బడ్జెట్‌కి సమూలంగా దానికి సంబంధించి ఈ అంచనాల ప్రకారం ఇంత అప్పు ఉందన్నమాట మనకి. 6,45,000 కోట్లు అనేటటువంటిది. 6,45,000 కోట్లయితే అప్పు ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఈ అప్పు అనేటటువంటిది పెరగడం. 2024లో 4,92,000 ఉండేది. 25లో 5,65,000 ఉండేది.
24తో పోల్చుకుంటే 25కి 14% పెరిగింది. 25తో పోలిస్తే 26లో 14% పెరిగింది. అలా అలా పెంచుకుంటూ వస్తున్నామనమాట అప్పుని. ఇది మంచి పద్ధతి కాదు. ఈ అప్పులు చేసేటటువంటివి మనం ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగిస్తే, మూలధనం వ్యయానికి ఉపయోగిస్తే రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, నీటి ఆనకట్టలు వీటికి ఉపయోగిస్తే మంచిదనమాట. అయితే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి ఈ సమాధానం ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిందేంటంటే తలసరి ఆదాయం కూడా చూసుకోండి. 23, 24లో 2,39,000 ఉంది. 24, 25లో 2,66,000 ఉంది. ఇప్పుడు 25, 26కి 2,94,000 అయితే ఉంది. వృద్ధి కూడా బానే ఉంది. తలా సంపాదన కూడా 11 ఉంది. తర్వాత 10 ఉంది. ఏదైనా పర్వాలేదు. తగ్గింది గానీ కొంచెం పర్వాలేదు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన స్థూల ఉత్పత్తి ఎలా పెరిగింది? 17,62,000 కోట్లు అన్నాం కదా! ఈ జీఎస్‌డీపీ ఎలా పెరిగిందో చూద్దాం. 2023, 24లో చూడండి 14,00,000 కోట్లు 23,000 ఉండేది. 24, 25కి 15,91,000 అయింది. అదే 25, 26కి 17,62,000 ఇప్పుడు ప్రస్తుతమైన మాట. ఇది కూడా నమోదు బానే ఉంది. 11 ఉంది. కొంచెం తగ్గింది. అయినా పర్వాలేదు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటి? జీఎస్‌డీపీ ఎంత ప్రస్తుతం? 17,62,000 కోట్లు. అప్పెంత? 6,45,000 కోట్లు. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఇంపార్టెంట్. మరి 2047కి స్వర్ణ మనం టార్గెట్స్ విజన్ ఆంధ్ర మనం పెట్టుకున్నాం కదా! స్వర్ణాంధ్ర విజన్. అందులో మనకు ముఖ్యంగా ఏంటంటే దీన్ని 300,000 కోట్లకి తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నాం. నిరుద్యోగత రేటుని లెస్ థాన్ 2 చేయాలని పెట్టుకున్నాం. మహిళల యొక్క పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్ ఎన్రోల్‌మెంట్ రేషియో దాన్ని మనం 80% పెంచుకోగలగాలి. ఇవన్నీ టార్గెట్స్. అలాగే సూత్రాలు 10 సూత్రాలు ఉండేవి. ఇంకో సూత్రాన్ని యాడ్ చేసుకున్నాం 11ది విదేశీ పెట్టుబడులు లేదా ప్రైవేటు పెట్టుబడులు గూడా ఉంటేనే అభివృద్ధి చెందుతాం. ఇలా 11 పాయింట్లు కూడా యాడ్ చేసుకున్నాం గుర్తుంచుకోవాలి. తరువాత రామాయపట్నం పోర్ట్‌కి 80% పూర్తి చేసేసాం. డిసెంబర్ కల్లా అయితే వచ్చేస్తుంది. అలాగే జువెనదిన్నెలో కూడా ఫిషింగ్ హార్బర్‌కి 29 ఎకరాల్లో 45 కోట్లయితే మారిటైమ్ షిప్ యార్డ్‌కి, సిస్టమ్ డెవలప్‌మెంట్ సెంటర్‌కి ఏర్పాటు చేయాలైతే ఏపీ ప్రభుత్వం అయితే అడిగింది. చూడాలి ఇది ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి. తర్వాత కొండపిల్లి బొమ్మలకి ఎగుమతి ఇవ్వండి, ఎగుమతులకు చేయూత ఇవ్వండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి అని అడుగుతున్నామనమాట. తరువాత ఈరోజు మనం ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అయితే సెక్యూరిటీస్ వేలంలో పాల్గొంటుంది. ఆ వేలంలో పాల్గొని ఒక 1,600 కోట్లయితే అప్పు తెచ్చుకుంటున్నాం. 25 కాలానికి 7% వడ్డీ లెక్కన కడతామనమాట. అది గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి వరల్డ్ బ్యాంక్ అయితే మనకి సర్వేని నిర్వహించింది. మహిళలు ఇంకా హ్యాండ్ బ్యాగుల్లోనే సొమ్ము దాచుకుంటున్నారు. డిజిటల్‌కి ఇంకా మారట్లేదని ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది. మహిళల శాతం చూడండి ఇవన్నీ. పొదుపైనా, డిజిటల్ చెల్లింపులైనా, యూపీఐ చెల్లింపులైనా, వ్యక్తిగత రుణాలైనా ఇవన్నీ చాలా తక్కువున్నాయి పురుషులతో పోల్చుకుంటే. ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి అని చెప్తుందనమాట. ఒక 3,000 మందిని శాంపుల్స్ తీసుకున్నారు. వాళ్ళని ప్రశ్నలడిగారు. స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం. మనకి వాళ్ళ నాన్నగారు గూడా మన అజయ్ బాబు నాన్నగారు గూడా మనకి వెయిట్ లిఫ్టరే. ఆయన 2010లో మన 2010లో పతకం తీస్తే, ఈయన కాంస్యం తీస్తే ఈయన మనకు అజయ్ బాబు రెండో స్థానంలో నిలిచి రజతం అయితే తెచ్చాడు. అది గూడా మనకి ఇంపార్టెంటే. గుర్తుంచుకోండి ఎవరు అంటే అజయ్ బాబు. ఎందులో అంటే కామన్‌వెల్త్ గేమ్స్‌లో. ఏ కేటగిరీ అంటే మనకి వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ. గెలిచింది రజిత పతకం. సరిపోతుంది. అది మనకి ఈరోజు ఆర్టికల్స్ అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ. ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.